అన్న వెనక జరగాలి మీరు. కృష్ణ అన్న మదన అన్న ఇది పట్టుకో. అది రియాజ్ అన్న కొంచెం చూడండి. నార్మలే వీళ్ళేది అందరూ డాక్టర్లు ఇట్లా అన్నా నా జనార్దన్ అన్న ఇటుకురా రేట్ చెక్ చేపిస్తాం. ఇంకోటి ఉంది డాక్టర్ గారు డాక్టర్ చెక్ చేస్తున్నాం. అన్నా కొంచెం వెనక అన్నా. కింద 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 లేదండి బ్లడ్ టెస్ట్ టీవీ చేస్తున్నాం. మెయిన్ ఫీవర్స్ గురించే ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తున్నాం. తమ్ముడు అడ్డంగా పెట్టుకుంటాం చెప్పాల్సిన పరిస్థితి లేకపోతే మానుడు షేక్ రియాజ్ గారికి, ఇక్కడున్న కూటమి నాయకులకు, జనసేన కార్యకర్తలకు అందరికీ కూడా ముందుగా నమస్కారం. ఈరోజు ఒంగోలులో జనసేన పార్టీ జిల్లా అధ్యక్షులు రియాజ్ గారు, అదేవిధంగా జనసేన పార్టీకి సంబంధించిన నాయకులు అందరూ కూడా కలిసి ఇవాళ రేపు 2 రోజులు ఒక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. దాంట్లో ఇవాళ గద్దలగుంటలో మొక్కలు నాటే కార్యక్రమం, అదేవిధంగా బ్లడ్ డొనేషన్ మెడికల్ క్యాంపు ఇవాళ పెట్టారు. రేపు వచ్చి కేక్ కట్టింగు, అదేవిధంగా బ్లడ్ డొనేషన్ రేపు పెట్టారు. ఏదైనా కూడా ఈరోజు పవన్ కళ్యాణ్ గారిది ఇలాంటి కార్యక్రమాలు చేసుకోవటం చాలా సంతోషమైన విషయం. 56 సంవత్సరాల పుట్టినరోజు సందర్భంగా పవన్ కళ్యాణ్ గారిది రాష్ట్రం అంతా కూడా ఈరోజు అతని అభిమానులు, యువత అంతా కూడా కలిసి ఆయన జన్మదిన కార్యక్రమాలు చేసుకోవటం జరుగుతూ ఉందని చెప్పి కూడా మేము తెలియజేస్తూ ఉన్నాం. ఒంగోలులో కూడా భారీ ఎత్తున ఇవాళ రేపు ఒక మంచి కార్యక్రమాలను కూడా ఇక్కడ ఏర్పాటు చేస్తూ ఉన్నారు. మేము ఒకటే తెలియజేసేది, మీ ద్వారా ప్రజలకు కూడా తెలియజేసేది, పవన్ కళ్యాణ్ గారు ఆయన విద్యాభ్యాసం మన ఒంగోలులో, అదేవిధంగా బాపట్ల, అదేవిధంగా గుంటూరులో ఆయన చదువుకొని పూర్తయిపోయిన తర్వాత వాళ్ళ అన్నయ్య మాదిరే ఆయన కూడా సినీ రంగ ప్రవేశం చేసి, అదేవిధంగా సినీ రంగంలో కూడా ఒక ప్రఖ్యాత సంపాదించి ఈరోజు ఎంతోమంది హీరోలు ఉంటే కొంతమందికే ఆ గుర్తింపు ఉంటుంది. అన్నగాక మొన్న బాలయ్య బాబు గారిది కూడా జన్మదిన కార్యక్రమాలు చేసుకున్నాం. అదేవిధంగా ఇలాంటి కొంతమంది ప్రజల హృదయాల్లో ఇప్పుడు కూడా వాళ్ళు చేసిన పనులు కానీ, ఎన్టీ రామారావు గారు కానీ, చిరంజీవి గారు కానీ, ఇలాంటి వాళ్ళందరూ కూడా
ఒక సినీ రంగంలో కూడా ఒక లెజెండ్ లాగా నిలిచిపోయిన వ్యక్తులు. వాళ్ళల్లో ఈయన కూడా పవన్ కళ్యాణ్ గారు కూడా ఆయన సినీ రంగంలో కూడా ఒక మంచి పేరు తెచ్చుకొని అదేవిధంగా దాంతోపాటు పేదలకి సర్వీస్ చేయాలనే ఉద్దేశంతో ఆయన ఆ రోజు చిరంజీవి గారు పార్టీ పెట్టినప్పుడు ఆయన రాష్ట్ర యువత అధ్యక్షుడిగా కూడా ఆ రోజుల్లో పనిచేయటం, ఆ తర్వాత మళ్ళా ఆయన జనసేన పార్టీ పెట్టి జనసేన అధ్యక్షుడిగా ఉండటం, ఎంతోమంది ఈరోజు యువతని కానీ అదేవిధంగా కార్యకర్తల్ని సంపాదించుకున్న వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు అని చెప్పి కూడా గుర్తు చేసుకోవాల్సిన అవసరాలు ఉంటాయి. అదేవిధంగా ఆయన ఇప్పుడు కూడా ప్రజల శ్రేయస్సు కోసం ప్రజలు ఇక్కడ ఏది ఇబ్బందులు పడుతుంటారో దాన్ని ముందు చూపుతో చూసే వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. ఈరోజు 14-19లో కూడా డయాలిసిస్ తోటి చాలా ప్రాబ్లం అయ్యి చాలా ఇబ్బందులు పడుతూ ఉంటే ఆ టైంలో ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉంటే వచ్చి కలిసి ఆ రోజు డయాలిసిస్ సెంటర్లో కూడా కొన్ని ఏరియాల్లో కూడా పెట్టడానికి కూడా ఆయన ముందు చూపుతో చేయడం ఆ రోజు జరిగినాయి అని కూడా ఈ సందర్భంగా మేము గుర్తు చేస్తూ ఉన్నాం. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు మొన్న ఎలక్షన్లో ఏ విధంగా అయితే ఎన్డీఏ కూటమిలో ఒక పెద్ద పాత్ర పోషించి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ అటు బీజేపీ కానీ అందరూ కూడా కలిసి అలా 164 సీట్లు ఈరోజు రాష్ట్రంలో వచ్చినాయి అంటే దాంట్లో పవన్ కళ్యాణ్ గారి పాత్ర చాలా ఎక్కువగా ఉంది. పవన్ కళ్యాణ్ గారు కూడా ఈరోజు మన రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రిగా మళ్ళా తెలుగుదేశం ముఖ్యమంత్రి గారితో సన్నిహిత సంబంధాలతోటి ప్రజలకి ఉపయోగపడే కార్యక్రమాలు ఈరోజు అనేక విషయాలు చేస్తూ ఉన్నారు. ఈరోజు ఉండే దాంట్లో మంచి పోర్ట్ఫోలియోలు కూడా పంచాయతీరాజ్ కానీ ఇలాంటివన్నీ కూడా పెట్టుకొని ప్రజలని ఏ విధంగా సఫర్ అయ్యారు, ప్రజలు ఏ విధంగా ఇబ్బందుల్లో ఉన్నారు అవన్నీ కూడా ఈరోజు ఒక్కొక్కటి నెరవేర్చడానికి వీళ్ళందరూ కూడా మాట్లాడుకొని ఎన్నో కార్యక్రమాలు కూడా చేయడం జరుగుతూ ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. కాబట్టి అలాంటి వ్యక్తి ఇంకా బాగుండాలి, అదేవిధంగా ఇంకా మంచి సినిమాలు రావాలి, ఉప ముఖ్యమంత్రిగా ఎన్నో సేవలు అందించాలి, ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలు కూడా జరగాలి, ప్రజల హృదయాల్లో ఇంకా నిలవాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము కూడా కోరుకుంటూ ఈ సందర్భంగా ఒక మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన మన రియాజ్ గారికి పార్టీ సభ్యులకి వాళ్ళందరూ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ ఆయనకి రేపు జన్మదినం చేసుకునే ముందుగా అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే కూడా మన పార్టీ వాళ్ళందరి తరఫున కూడా మేము కూడా తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. అందరికీ నమస్కారం. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి గౌరవనీయులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని ఈరోజు రేపు 2 రోజులు కూడా ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గంలో జనసేన పార్టీ ఆధ్వర్యంలో అందరూ కూడా చాలా పండుగ వాతావరణంలో ఈ కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. దానిలో భాగంగా ఈరోజు గద్దలగుంట ప్రాంతంలో మెడికల్ క్యాంపు చెట్టు నాటే కార్యక్రమానికి ముఖ్య అతిథిగా స్థానిక గౌరవ శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ గారు, అలాగే కూటమి నాయకులైనటువంటి సింగరాజు రాంబాబు గారు, ఇంకా మిగతా బీజేపీలో నాయకులు, తెలుగుదేశం పార్టీ నాయకులు, అలాగే గద్దలగుంట ప్రాంతంలో ఉన్నటువంటి స్థానిక జనసేన పార్టీ నాయకుల ఆధ్వర్యంలో ఈరోజు బ్రహ్మాండంగా ఇక్కడ మెడికల్ క్యాంపు జరపడం నిజంగా కూడా మా ఇక్కడ ఉన్నటువంటి కూటమి నాయకులు కార్యకర్తలందరినీ కూడా చాలా అభినందించక విషయం. ఇలాగే మున్ముందు కూడా కూటమిలో ఉన్నటువంటి ప్రతి ఒక్కళ్ళం కూడా కలిసికట్టుగా ప్రతి ఒక్క కార్యక్రమాన్ని కూడా విజయవంతంగా తీసుకొని వెళ్తూ రేపు జరగబోయేటటువంటి బ్లడ్ క్యాంపు మున్సిపల్ స్కూల్లో జరగబోయేటటువంటి బ్లడ్ క్యాంపు కార్యక్రమాన్ని కూడా మనందరం కూడా కలిసికట్టుగా విజయవంతం చేయాలని చెప్పి పవన్ కళ్యాణ్ గారి జన్మదినోత్సవం రోజు ఇంకా మరెన్నో సేవా కార్యక్రమాలు మనందరం కలిసి చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ యొక్క కార్యక్రమాన్ని చేస్తున్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాం.